హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ సెంటర్ ట్రాఫిక్ రీజన్ క్లాసెస్. ఈ రోజు మనం తెలుగు వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తప్పకుండా నెక్స్ట్ టెట్లో ఈ బిట్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, కలం అనే పదానికి అర్థం. కలం. ఆప్షన్స్: మోక్షం, దర్శనం, పాపం, పుణ్యం. కలం అనే పదానికి అర్థం. కలం అంటే పాపం. నెక్స్ట్, క్రింది వాణిలో జంట పదం కానిది. క్రింది వాణిలో జంట పదం కానిది. ఫస్ట్ ఆప్షన్ అప్పు సప్పు, శ్రద్ధాభక్తులు, పరువు ప్రతిష్ట, వింత మనిషి. ఇందులో జంట పదం కానిది వింత మనిషి. క్రింది వాటిలో జాతీయం కాని పదం గుర్తించండి. జాతీయం కాని పదం. క్రింది వాటిలో జాతీయం కాని పదం: మనసుంటే మార్గం ఉంటుంది, కడుపు మంట, గడ్డి పెట్టు, పప్పులో కాలు వేయడం. ఇందులో జాతీయం కాని పదం ఫస్ట్ ఆప్షన్ ఇస్ కాదు. మనసుంటే మార్గం అంటే సామెత. నెక్స్ట్, క్రింది వాటిలో సామెత కానిది: పుండు మీద కారం చల్లినట్లు, కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు, అందే వేసిన చెయ్యి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం. ఇందులో సామెత కానిది 3 and 4. నెక్స్ట్ 35, వక్తృం. వక్తృం అనగా మధువు, ముప్పు, మంకు, ముఖం. ముఖం. ద్విత్వం అంటే ఒక హల్లుకి 2 హల్లులు ఒత్తుగా రావడమా, ఒక హల్లుకు ఒకసారి రాయడమా, ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడమా, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడమా. ద్విత్వం అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విశేష పదం ఏది? విశేషం: చుక్కని, చేలము, చుక్కలు, చిక్కని. విశేష పదం చిక్కని. క్రింది వాటిలో మహాక్షరం ఉన్న పదం. క్రింది వాణిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం. ఆప్షన్స్: పతకం, పతాకం, పతనం, పతకం. మహాప్రాణాక్షరం ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో అసమాపక క్రియాపదం. అసమాపక క్రియ అంటే పని పూర్తి కాలేదు. సమాపక అంటే పని పూర్తి అయినట్టు తెలియజేసేది. అసమాపక అంటే పని పూర్తి కానట్టు తెలియజేసేది. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్: ఎగరలేదు, ఎగరరాదు, ఎగిరి, ఎగిరింది. ఇక్కడ అసమాపక క్రియాపదం ఎగిరి. సగమే ఉంది ఎగిరి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 40, ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు. ఎవరిని అంటే క్రియన, ప్రత్యయమ, కర్తన, కర్మన. ఎవరిని అంటే వేరే వాళ్ళని అడుగుతున్నాం, కర్మ. నెక్స్ట్ క్వశ్చన్ 4, సమర్థములైన 2 పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 45, ప్రామాణిక భాషా రూపం అనగా. ప్రామాణిక భాషా రూపం: గ్రాంధిక భాషా రూపం, ఉన్నత వర్గాల వారు వినియోగించే భాషా రూపం, అధిక సంఖ్యకులు వినియోగించే భాషా రూపం, పండితులు వినియోగించే భాషా రూపం. ప్రామాణిక భాషా రూపం అంటే అధిక సంఖ్యకులు వినియోగించే భాషా రూపం. 46, భాష పోషించే కీలక పాత్ర. భాష అనేది పోషించే కీలక పాత్ర. ఇందులో ఇది కరెక్టే. జాతీయ సమైక్య, అంతర్జాతీయ అవగాహన పెంపొందిస్తుంది, మనుషుల మధ్య ఐక్యత భావాలను పెంపొందిస్తుంది, మానవ సంబంధాలను పెంపొందిస్తుంది. పైవన్నీ కూడా. ఆన్సర్ ఇస్ పైవన్నీ. 47, భాషా నైపుణ్యాలలో 3వది. భాషా నైపుణ్యాలలో 3వది భాషణం, పఠనం, శ్రవణం, లేఖనం. 3వది ఏంటి? 2, పఠనం. LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. లిజనింగ్ అంటే శ్రవణం, స్పీకింగ్ అంటే భాషణం, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. 3వది పఠనం. నెక్స్ట్ క్వశ్చన్, వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను ఈ క్రింది విధంగా నిర్వహించాలి. జతలుగా నిర్వహించాలి, పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి, వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి, జట్టు కృత్యాలు నిర్వహించాలి. ఏ విధంగా నిర్వహిస్తే వినడం, మాట్లాడడం అభివృద్ధి చెందుతుంది? పూర్తి తరగతి కృత్యంగా నిర్వహిస్తే వినడం, మాట్లాడడం అనే సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి పిల్లల్లో. నెక్స్ట్, భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం.
భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం పరీక్షల్లో ఉత్తమ గ్రేడులు పొందేలా చూడడం, తప్పులు లేకుండా రాయగలగడం, నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం, స్పష్టోచ్చారాలను పెంపొందించడం. భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం, అంటే టెక్స్ట్ బుక్లో సామర్థ్యాలను పెంపొందించడం. 50 క్వశ్చన్. గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది? గేయాలను పొడిగించగలగడం, సృజనాత్మకత, పదజాలం, భాషణ గురించి తెలుసుకోవడం, భాషణం. సృజనాత్మకత, గేయాలను పొడిగించగలగడం అంటే ఎక్స్టెండ్ చేయడం, క్రియేటివిటీకి సంబంధించింది. నెక్స్ట్, కమలంల నీట బాసిన కమలగుప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ తమ నెలవులు దప్పిన దమ మిత్రులు శత్రువుల గుట తథ్యము సుమతి. ఈ పద్యంలో కమలాప్తుడు అనే పదానికి అర్థం. కమలాప్తుడు అనే పదానికి అర్థం ఏంటిది? సూర్యుడు. పాసిన అనగా, పాసిన అంటే తొలగిన. ఈ పద్యంలో మిత్రులు శత్రువులు ఎప్పుడు మారతారని చెప్పబడింది. ఎప్పుడంటే వారి యొక్క స్థానం మారినప్పుడు. ఈ పద్యం రాసిన కవి ఎవరు? సుమతి శతకకర్త ఎవరు? బద్దెన. నెక్స్ట్, క్రింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు ఎవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొండపల్లి శేషగిరిరావు. గిల్లిదండ ఆటని ఇలా కూడా అంటారు. గిల్లిదండ ఆటకు మరో పేరేంటిది? చిర్రగొన్నె ఆట. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు. దూరదర్శన్ ఛానల్ పేరేంటి? ముందు సప్తగిరి ఉండే, ఇప్పుడు యాదగిరి ఛానల్ అయింది. గంగిరెద్దును రచించిన కవి పల్లె దుర్గయ్య. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్. నరసింహ శతకానికి రాసిన కవి ఎవరు? నరసింహ శతకాన్ని రాసిన కవి శేషప్ప కవి. ఎలమి అనగా, ఎలమి అంటే సంతోషం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.